ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో ఉన్న వివిధ సమస్యల గురించి విద్యాశాఖకు చెందిన డిప్యూటీ డీఈఓ మరియు 4 మండలాల ఎంఈఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కాపురం నియోజకవర్గంలో చదివే ప్రతి విద్యార్థి మంచి నాణ్యమైన విద్యను అభ్యసించుటకు తాము ఏ విషయాన్నైనా చొరవ చూపడానికి సిద్ధంగా ఉన్నానని, విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించుటకు గాను డిప్యూటీ విద్యాశాఖ అధికారి మరియు 4 మండలాల ఎంఈఓలను వారి విలువైనటువంటి సలహాలు తీసుకోవడం జరిగింది అని అన్నారు. వచ్చిందమ్మా, దాన్ని వీళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, దాన్ని 590కి లాక్కొస్తారమ్మా. నువ్వు 590కి లాక్కొచ్చినావు అనుకో, నువ్వు ప్రైవేట్ స్కూళ్ళల్లో చేరే బదులు గవర్నమెంట్ స్కూల్ మీద కదరా బాగా చెప్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. మన గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మనకు ఒక పేరు ఉంటుంది, మీకు ఒక పేరు ఉంటుంది. ఇక్కడ అందరూ బాగా చెప్తారా, బాగా చూసుకుంటారా అనేటువంటి భావనకు వస్తారు. అట్లా వద్దన్నా, అట్లా వద్దు. పెడితే పొద్దున లేదంటే సాయంత్రమా, అంత కామన్. ఈ పీరియడ్ లో మార్కాపురం కాన్స్టిట్యూన్సీ మొత్తము యోగా జరుగుతుంది. ఒక్కళ్ళిద్దరే కదా వచ్చేది. ఇప్పుడు నీకు అయ్యవారు ముందు మొత్తం రారు, ఆ ఒక్కళ్ళిద్దరే కదా. ఆ పీఈటీ లేదంటే హెడ్ మాస్టర్ ఎలాగ వస్తారు. ఆ పీఈటీ పోతే ఇంకొకళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న టీచరు, లేదంటే ఈరోజు పీఈటీ వస్తే రేపు సైన్స్ టీచర్ వస్తాడు, ఇలాంటి సోషల్ టీచర్ వస్తాడు. దీంట్లో ఒకటండి, మనం సాధ్యాసాధ్యాలు ఒకటి. పిల్లవాడికి ఏది కన్వీనియంట్, ఏది అయితే. ఇప్పుడు చదువు అనేది చిన్నప్పుడు కోలుకొక్కర వేసి కొట్టి చదువు చెప్పిన రోజులు మేము చూసినాం. అంటే మీరు కూడా చూసింటారు, అంతా మనమంతా ఒక సంవత్సరం అటు ఇటు కొట్టాం కాబట్టి. కొట్టి అరికాల మీద కొట్టి చదువులు చెప్పిన రోజులు ఉన్నాయి. ఈరోజు కొట్టి చదువులు చెప్పిన రోజులు కాదు, వాళ్ళు మాటలతో చదువులు చెప్పిన రోజులు వచ్చినాయి. మనం బలవంతాన పిల్లవాడికి అయిష్టమైన మనం అనేది ఫోర్స్ గా చెప్పగలిగితే ఆ మోటివేషన్ అనేది మేము చేయించాలా. ఎవరన్నా వినకపోతే మేము చెప్పమంటే చెప్తాం. ఏమ్మా, అప్పుడు ఈవినింగ్ పెట్టడం అమ్మా. అంటే నా ఆలోచన ఒకటేనమ్మా, మార్నింగ్ పీరియడ్ అయితే స్టూడెంట్ ఫ్రెష్ గా యోగా చేస్తే నీవు చెప్పే చదువు ఎక్కుతుంది. నువ్వు చెప్పే చదువు ఎక్కుతుంది. ఫస్ట్ 4 రోజులు ఉండదు, వాడికి ఎందుకు దాంట్లోకి రాలేడు కాబట్టి. ఒక నెల 20 రోజులు, 4 రోజుల కల్లా వాడు కూడా మైండ్ సెట్ దీంట్లోకి వచ్చేస్తాడు. వచ్చిన రోజు నుంచి నువ్వు చెప్పిన చదువుకు సార్థకం చేస్తాడు అనేది నా ఆలోచన. వీటిలో కూడా కొంత యోగా పార్ట్స్ వస్తాయి. దాని బదులు మాక్ డ్రిల్ బదులు దాన్ని యోగా కింద కన్వర్ట్ చేసేసి యోగా చేయించడం ఒకటి. ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది మీరు సజెస్ట్ చేయాలి. మీరు సజెస్ట్ చేస్తే రేపు హెడ్ మాస్టర్స్ అండ్ పీఈటీస్ని పిలిపించి ఆ మీటింగ్లో వాళ్ళని కన్విన్స్ చేసి ఈ రకంగా చేయాలని చెప్పి చేద్దాం. ఆ రోజు ఒక మంచి డిన్నర్ పెట్టి మనం అందరూ కొద్దిగా ఫ్రెండ్లీగా సరదాగా మాట్లాడి ఒప్పిద్దాం. ఒకవేళ ఎవరన్నా పాసిబుల్ కాదు, మాకు అట్లా కుదరదు ఇట్లా కుదరదు అనుకున్నా కొందరు వైఎస్ఆర్ పార్టీ అభిమానులుండి మళ్ళీ మనం ఏదో చేస్తున్నాము మనకెందుకని కావాలని మనకు పుల్లలేయాలన్నా ఇటువంటి వాళ్ళని ఏమన్నా కన్విన్స్ చేద్దాం. కన్విన్స్ చేసి మన దాంట్లో తీసుకొని వద్దాం అనేది ఆలోచన.
హెచ్ఎంస్ పీడీఎల్ ఇచ్చేసి సార్ ఆ. మీటింగ్ పెట్టేసి వాళ్ళ అభిప్రాయం తీసుకొని వాళ్ళ సలహా ఏది ఫీజిబుల్ మళ్ళా ఈడ ఇంకొకటి మొదలు పెట్టినాక ఫెయిల్ కావు. మొదలు పెట్టి ఫెయిల్ అయితే మీ పరుగు పోతుంది,